హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివ సెవెన్ లాగ్స్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వర్డ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 8 కైండ్స్ అకార్డింగ్ టు దేర్ యాక్షన్స్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్లోని వర్డ్స్ యొక్క యాక్షన్స్ని బట్టి ఆ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 8 కైండ్స్గా డివైడ్ చేశారు. దే ఆర్ noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection. Noun is a naming word. వేటికైనా నేమ్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఆ నేమ్స్ని నౌన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ ఈట్స్ క్యారెట్. హియర్ నౌన్ ఈజ్ రాహుల్ అండ్ క్యారెట్. Pronoun. A pronoun is a word which is used instead of a noun to avoid the repetition of noun. ఒక pronoun అనేది నౌన్కి బదులుగా వాడే పదం. ఒక సెంటెన్స్లో నౌన్ని ప్రతిసారి యూజ్ చేయకుండా దానికి బదులుగా ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాధా డిడ్ నాట్ గో టు స్కూల్ యాజ్ షీ వాజ్ ఇల్. హియర్ షీ ఈజ్ ప్రొనౌన్. సమ్ కామన్లీ యూజ్డ్ ప్రొనౌన్స్: ఐ, నేను; వి, మేము లేక మనము; యు, మీరు లేక నువ్వు; దే, వారు; హి, అతను; షీ, ఆమె; ఇట్, అది. Adjective. Adjective is a word which modifies or describes a noun or a pronoun. ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్పే పదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ బ్లాక్ కౌ. హియర్ యూ కెన్ సీ బ్లాక్ ఈజ్ టెల్లింగ్ ద కలర్ ఆఫ్ ఎ కౌ. సో బ్లాక్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. Sometimes the word which comes before the noun or pronoun is considered as adjective. యాక్చువల్లీ బ్లాక్ అనేది ఒక నౌన్, ఒక కలర్ యొక్క నేమ్. బట్ ఇక్కడ కౌ అనే నౌన్కి ముందు యూజ్ చేసాం కాబట్టి బ్లాక్ అనేది ఒక యాడ్జెక్టివ్గా కన్సిడర్ చేస్తాం. వెర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ద స్టేటస్, ద పొజిషన్ అండ్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. వెర్బ్ అనేది ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ యొక్క స్టేటస్ని కానీ పొజిషన్ లేదంటే అతని యాక్షన్ గురించి చెప్తుంది. Verb is the most important part in sentence formation. Status అంటే ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఎట్ కాలేజ్. నేను కాలేజ్ వద్ద ఉన్నాను. పొసెషన్ అంటే కలిగి ఉండుట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ స్కూటర్. నా దగ్గర ఒక స్కూటర్ ఉంది. యాక్షన్ అంటే మనం చేసే పని అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఏ లెటర్. నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. Adverb is a word which modifies a verb, an adjective and another adverb also. ఒక యాడ్జెక్టివ్ని కానీ వెర్బ్ని కానీ లేదా అనదర్ యాడ్వర్బ్ని కానీ మాడిఫై చేసే పదాన్నే యాడ్వర్బ్ అంటాం. వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ద హార్స్ ఈజ్ రన్నింగ్ స్లోలీ. ఈజ్ రన్నింగ్ అంటే వెర్బ్, స్లోలీ అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. సో అంటే యాడ్వర్బ్, బ్యూటిఫుల్ అంటే adjective. Note: sometimes adverb is formed by adding ly at the end of an adjective. యాడ్జెక్టివ్ యొక్క చివరిలో lyని యాడ్ చేయడం ద్వారా కూడా యాడ్వర్బ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ ఈజ్ యాడ్జెక్టివ్, బ్యాడ్లీ యాడ్వర్బ్. Preposition is a word which tells the relation between the words or phrases in a sentence. ఒక సెంటెన్స్లో ఉండే పదాల మధ్య కానీ ఫ్రేజెస్ మధ్య కానీ రిలేషన్ని చెప్పే పదాన్నే ప్రిపోజిషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మై పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. హియర్ ఆన్ ఈజ్ ప్రిపోజిషన్ విచ్ ఈజ్ టెల్లింగ్ ద రిలేషన్ బిట్వీన్ పెన్ అండ్ టేబుల్. అండ్ మై కౌ ఈజ్ గ్రేజింగ్ అండర్ ద ట్రీ. హియర్ అండర్ ఈజ్ ప్రిపోజిషన్ విచ్ ఈజ్ టెల్లింగ్ ద రిలేషన్ బిట్వీన్ కౌ అండ్ ట్రీ. Conjunction is a word which is used to join the two words, two phrases and two sentences. Conjunction అనే వర్డ్ టూ వర్డ్స్ని కానీ టూ ఫ్రేజెస్ని కానీ టూ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ పెన్సిల్ ఆర్ పెన్. హియర్ ఆర్ ఈజ్ కంజంక్షన్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ neither egg nor fish. హియర్ neither nor ఈజ్ కంజంక్షన్. Interjection is a word that expresses the sudden feelings. సడన్గా వచ్చే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ
అంటే సాడ్గా ఉన్నప్పుడు, అలాస్ అంటే సారో, హుర్రే అంటే జాయ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి బ్రీఫ్గా అర్థమైంది అనుకుంటున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్, ధోని ఈజ్ ఏ క్రికెటర్ అండ్ హీ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈ సెంటెన్స్లో ధోని, క్రికెటర్, ఆల్రౌండర్ అనేవి నౌన్స్, హీ అనేది ప్రనౌన్, గ్రేట్, గుడ్ అనేవి యాడ్జెక్టివ్స్, అండ్ అనేది కంజంక్షన్, ఏ, యాన్ అంటే ఆర్టికల్స్, ఈజ్ అనేది వెర్బ్. హియర్ ఈజ్ ఏ టాస్క్ ఫర్ యూ. ఈ సెంటెన్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.